కడప జిల్లా కలెక్టర్ కేవీ రమణపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ప్రజా సమస్యలను గాలి కుదిరి అధికార పార్టీ ప్రతినిధులా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జిల్లా ప్రగతిని విస్మరించారని మండిపడ్డారు. కడపలో జరిగిన విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం వాడివేడిగా సాగింది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేల నుంచి ఎంపీ వరకు అందరూ కలెక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో కీలకమైన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆరోపించారు. అభివృద్ధి విషయమై ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని వాపోయారు. ఇలా ఉంటే జిల్లా అభివృద్ధి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా అభివృద్ధికి సహకరించని కలెక్టర్ లాంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశారు. జిల్లా యంత్రాంగం ఉంది, మరి త్రాగునీటి సమస్య మీద ఇది జరుగుతున్నాయి. దాదాపు ఇయర్స్ మీద డిలే అవుతుంది. 6 మాసాల కింద మనం మీటింగ్ పెట్టుకుంటాం, మళ్ళీ ఇప్పుడు 6 మాసాలతో సేమ్ ప్రోగ్రెస్ ఇది అంటున్నారు. మరి ఎందుకనో ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి మీ యంత్రాంగం అంతా కూడా జిల్లాలో ఇంతమంది ఉన్నారు, ఎందుకని ఇటువంటి పబ్లిక్ ఇంపార్టెన్స్ ఎందుకని ఇనిషియేటివ్ తీసుకుని యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? సార్ కలెక్టర్లు మేము ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ చేయలేదు మీ దగ్గర నుంచి. ఇది కలెక్టర్ గా మీకు ఉండే విధి విధానం ప్రవర్తనే లేదు. మాకందరికీ తీరని అవమానంగా ఉంది. మేమైతే ఇది చూస్తాం, ఏమీ రెస్పాండ్ అవుతారో మేము ఈ సమావేశాన్ని బైకాట్ చేస్తాం. కారణం అంటే ఎందుకు పనికిరాని మీటింగ్లు ఎందుకు? యంత్రాంగం ఇక్కడ ఉందా? అట్టడి జాగా మాట్లాడడం రెస్పాన్స్ లేదు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆర్టీపీలో మీ సమక్షంలో ఎంపీగా మీ సమక్షంలో కలెక్టర్ అని అడిగితే ఇంతవరకు టెండర్లు పిలవలే. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎంపీలను, చైర్మన్ను, ప్రజాప్రతినిధులను, మరి సెంట్రల్ ఫండ్స్ కు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా మరి అడ్డుకుంటున్న జిల్లా యంత్రాంగం పైన, ఇన్వైట్ చేయకుండా అవమానపరుస్తున్న జిల్లా యంత్రాంగం పైన ఆయన చెప్పండి, జిల్లా కలెక్టర్ అని చెప్పండి, అడ్డుకుంటున్న జిల్లా యంత్రాంగం మీద చర్యలు తీసుకోమని చెప్పి ఒక రెజల్యూషన్ విజిలెన్స్ కమిటీ ద్వారా నేను పాస్ చేయమని కోరుతున్నాను.